హాయ్ ఫ్రెండ్స్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. మూవీ రివ్యూ చూద్దాం. మూవీ విషయానికి వస్తే శ్రీనివాసరెడ్డి స్ట్రగ్లింగ్ యాక్టర్. తన కెరియర్ ఫ్లాపులతో సాగుతూ ఉంటుంది. తమ మిత్రులు హీరో చేస్తామని మోసం చేస్తారు. ఒక కాల్ వస్తుంది హర్రర్ సినిమా తీయమని. ఆ కథ వాళ్ళు కొన్న సంగీత్ మహల్లోనే చేయమని షరతు పెడతారు. ఆ మహల్లోనే తీసేందుకు సిద్ధపడతారు. సంగీత్ మహల్లోనే మూవీ తీయాలని ఎందుకు పట్టుపడతాడు? అంజలిని వాళ్ళ చేతిలో పెట్టడానికి గల కారణం ఏంటి? వీళ్ళ కోసం గీతాంజలి ఆత్మ ఎందుకు తిరిగి వచ్చింది అన్నదే మిగతా కథ. గీతాంజలి మూవీ హిట్ అవడానికి గల ప్రధాన కారణం భయం, కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్ ఉంటాయి. గీతాంజలి మళ్ళీ వచ్చింది విషయానికి వస్తే ఎమోషన్ సీన్స్ లేవు. ఎక్కువగా కామెడీ సీన్స్, హర్రర్ సీన్స్ కనిపిస్తాయి. కొంచెం భయపడుతూ కడుపుబ్బా నవ్విస్తారు. లాజిక్ వెతకకుండా చూసేయచ్చు మూవీ. సత్య పరిచయం సన్నివేశాలు మనకి నవ్వులు పుట్టిస్తాయి. అతని లవ్ ట్రాక్. ఫస్ట్ హాఫ్ రొటీన్ స్టోరీగా సాగుతుంది. సెకండ్ హాఫ్లో హర్రర్ సీన్స్లను పరిచయం చేస్తారు. మహల్ చరిత్ర, వాళ్ళు దెయ్యాలుగా మారిన తీరు, మహల్లో ప్రేమ జంటల హత్యలు అన్నీ థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. అంజలి పాత్రలో పెద్దగా హర్రర్ సీన్స్ లేవు. మూవీ ఎలాగుందంటే గీతాంజలి మూవీలా నవ్వులతో పాటు హర్రర్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అంతంత మొత్తంలో లేవు. ప్లస్ పాయింట్స్: అంజలి నటన, సత్య సునీల్ కామెడీ సీన్స్, కొన్ని చోట్లలో హర్రర్ సీన్స్ బాగా అనిపిస్తాయి. మైనస్ పాయింట్స్: స్టోరీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. రొటీన్ స్టోరీలాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మనము ఎక్స్పెక్ట్ చేసినంత హైప్ ఉండదు. మూవీ చూడాలంటే కామెడీ సీన్స్, హర్రర్ ఎలివేషన్స్, గీతాంజలి నటన మూవీ చూసేయచ్చు. అంత బోర్ కొట్టదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.